నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఒక నిప్పు కణికలా మారిన వ్యక్తి ఈయనే మున్నారు రవి గారు. అయితే ఈయన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గాను అలాగే మహబూబ్ నగర్ లో అభివృద్ధి ఫౌండర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఆ 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలతో సంతోషంగా ఉంది. అసలు ఉద్యమం మీకు ఏం నేర్పించిందంటారు? ఉద్యమము ప్రజా సమస్యల మీద ఎట్లా పోరాడాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ కోరుకున్న ప్రజల ఆకాంక్ష ఎట్లా నెరవేర్చాలి అనే అంశం మీద ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ప్రజలకు ఏ విధమైనటువంటి పనులు చేయాలనే అంశాన్ని మాకు నేర్పించింది. అంటే నిజం చెప్పాలి అంటే ఉద్యమంలో అంతలా కష్టపడ్డారు, అంతగా పోరాడారు. బట్ అంటే అసలు ఏం జరిగింది? మీకు ఎందుకు ఏ పదవి కూడా రాకుండా అయ్యిందంటారు? అంటే మీరు అడగలేదా? తెలంగాణ ఉద్యమము జరిగినన్ని రోజులు కూడా ఎవరు కూడా ఏ తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఏ ఉద్యమ పదవి కావాలి, ఇంకేదో కావాలి అని చెప్పి కోరుకోలేదు. మా లక్ష్యం, మా ఆశయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మా వనరులతో పాటు మా నీళ్లు, నిధులు, నియామకాలు జరగాలి అని చెప్పేసి ఆ రోజు గొప్ప ఉద్యమ నేపథ్యంతో అందరూ కూడా ముందుకు కదిలిండ్రు. సకల జనులు అందరూ కూడా ఈరోజు వచ్చి పనిచేసింది దానికోసం. అసలు నాకు డౌట్ ఇక్కడ, సకల జనులు చేసింది ఉద్యమమా, కేసీఆర్ చేసింది ఉద్యమం అంటారా? సకల జనుల సహాయంతో కేసీఆర్ గారు కూడా ఉద్యమం చేసిండు. కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ ద్వారా తన ఆకాంక్షని బలంగా వినిపించిండు. ఆ వినిపించిన ఆకాంక్షకు బలమైనటువంటి బలం ఈరోజు ప్రజలు, ఆ ప్రజలందరూ కూడా సకల జనులు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈరోజు సబ్బన్న వర్ణ ప్రజలు అందరూ కూడా ఆ రోజు కలిసి రావడంతోనే ఈరోజు కేంద్రంని ఒప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఎంతో కష్టపడ్డారు. కానీ ఇప్పుడు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పీజీ చేసిన వాళ్ళు పట్టాలు పట్టుకొని తిరుగుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం జరిగింది? అంటే వాస్తవ దృశ్యాలు తీసుకుంటే తెలంగాణ అనే ఉద్యమం ఎందుకు జరిగింది? మా ఉద్యోగాలు లేవనే కదా, ఉద్యోగాలు కావాలి అనే కదా మేము పోరాటం చేసింది. ఉద్యోగాలు కావాలి అన్నప్పుడు ఉద్యోగాల కోసం ఒక మనిషిని ఒప్పించి గెలిపించుకున్నారు ప్రజలు. ఆ గెలిపించుకున్నప్పుడు వాళ్ళు ఆ 10 ఏళ్ల సమయంలో వాళ్ళకి న్యాయం చేయలేకపోయిండ్రు. ఎందుకు న్యాయం చేయలేకపోయిండ్రు అని అంటే ఉద్యమ ఆకాంక్ష ఒకవైపు ఉండే, ఆకాంక్ష పోయి రాజకీయ ప్రస్థానం ఎదురయ్యేసరికి ఈ ఉద్యమ ఆకాంక్షలో ఉన్నటువంటి నాయకులు అక్కడ రాజకీయ స్థానంలో లేకపోయేసరికి ఈ ఉద్యోగాలు అనేది కలగలేకపోయింది. ఎగ్జాక్ట్లీగా మీరు అన్నట్లు ఉద్యమకారులు ఏ పదవి కూడా తీసుకోలేకపోయినరు. కానీ నిజంగా ఉద్యమకారులు ఆ రోజు పదవి తీసుకుని ఉంటే ఈ ఉద్యమ ఆకాంక్ష నిలబడేది, వనరులు సద్వినియోగపడేది, ప్రతిదీ కూడా సద్వినియోగం జరిగేది. అసలు కేటీఆర్ అంటే ఐటీ, ఐటీ అంటే కేటీఆర్. అంటే కేటీఆర్ గారు ఐటీ తీసుకురాకముందు ఐటీ లేదు అంటారా? ఎందుకు అంత ఘనంగా వాళ్ళు కేటీఆర్ అంటే ఐటీ అని తీసుకొచ్చారంట? అంటే ఒక డిజిటల్ మీడియా సృష్టి అంతే, అట్లాంటిది ఏం లేదు. అంతకుముందే తెలంగాణలో ఐటీ అనేది ఈరోజు వచ్చింది కాదు కదా. సో ఇక్కడ ఐటీ హబ్స్ ఉన్నాయి. అప్పటికే ఐటీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఐటీని డెవలప్ చేసుకోవాల్సిందే. ఎందుకు అని అంటే ఈరోజు దేశం మొత్తం కూడా ఐటీ వైపు చూడాలి అనేది అనుకుంటే ఒక అనువైనటువంటి ప్లేస్ ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో స్పేసెస్ ఉంది, మనకు అన్ని వనరులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే అంశం. సో దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని. 100% ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్నిటిని కూడా వాడుకోవాలి. ఆ వాడుకునే విషయంలో ఎవరు ముందుండి పనిచేస్తే వాళ్ళకి పేరు వస్తుంది. కానీ నేను ఒక్కనే పేటెంట్ తక్కువ అనేటట్లుగా మాత్రం ఇక్కడ ఉండదు. అది ఎందుకు అని అంటే గతంలో కూడా చూసినాం మనము. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ కోసం ఆయన ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంది, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, ఆ తదుపరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవరున్నా ఇక్కడ ఐటీని డెవలప్ చేయడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం. కాబట్టి ఐటీ అనేది ఎవరు పేటెంట్ హక్కు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను విన్నాను అన్న, మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, మేము చాలా విన్నాము. ఎందుకంటే రవి అన్న అంటే తన మీద చాలా కేసులు పెట్టారు. అసలు కేసులు పెట్టారు అని అంటే రీజన్ ఏంటి? మీరు హక్కుల కోసం పోరాడి వాళ్ళకి ఎదురుగా మాట్లాడడం వల్ల జరిగిందా? అంటే గతంలో తెలంగాణ ఉద్యమ క్రమంలో జరిగినప్పుడు ఏంటంటే తెలంగాణ
ప్రజల కోసం మేము పోరాటం చేసినప్పుడు అప్పుడు కేసులు అయినాయి. ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో ఈరోజు ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ పీడిత ప్రజల పక్షాన మేము పోరాడుతున్న సమయంలో మా మీద అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అక్రమ కిడ్నాపులు చేసిండ్రు, ఎన్కౌంటర్ చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది అంటే ఎవ్వరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడేవాడిని అణిచివేయాలి, రాజకీయంగా ఎప్పుడు కూడా మాట్లాడి ప్రజల పక్షాన నిలబడేటోడు ఉండొద్దు అనే ఒక కొంతమంది ఉద్యమ నాయకుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు చేసినటువంటి పని అది. అంటే మీ ఇలాకాలో అప్పుడు మాజీ సీఎంని ప్రశ్నించినందుకు మీరు చాలా కష్టపడ్డారు, ఈవెన్ మీ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కూడా జరిగింది అనేది మేము విన్నాం, వాస్తవమా? అది వాస్తవం. ఎందుకు అని అంటే ఆ ఉద్యమ ఆకాంక్ష సమయంలో అప్పుడు కేసీఆర్ గారిని కనీసం ఊర్లో కూడా అడుగుపెట్టనీయమని చెప్పి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గట్టిగా వార్నింగ్లు ఇచ్చిన దినాలు ఉన్నాయి. కానీ అట్లాంటి సమయంలో కూడా మేము ఎదిరించి మా ప్రాణత్యాగాలని త్యజించి మేము ముందుకు పోయి మేము ముందుండి పోరాడి ఆ రోజు మేము నిజంగా చెప్పాలంటే కొన్ని సంఘటనలు దుఃఖం వస్తుంది. తిండి తిప్పలు లేకుండా కూడా మేము పోయి పోలీస్ స్టేషన్లలో వారాలు కూడా మమ్మల్ని పెట్టుకొని ఇండ్లల్లో కూడా తెలియకుండా కనీసం మొబైల్ ఫెసిలిటీ కూడా లేకుండా మమ్మల్ని చిత్రహింసలు గురి చేసినటువంటి రోజులు ఉన్నాయి. కానీ అవన్నిటిని కూడా వదిలేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని అంతకంటే క్రూరంగా కూడా హింసించినటువంటి రోజుల్ని మేము చూసినాం. పార్టీలో కేటీఆర్ది, హరీష్ రావుది సపరేట్ కోట ఉంది అని చెప్పేసి మేము విన్నాం, నిజమా? అంటే ఎట్లుంటదంటే ఇప్పుడు వీళ్ళు ఎవరికి వాళ్ళు నేను ఈ వర్గం అని చెప్పేసి విడిపోయి ఉన్నారు. ఆ వర్గాల నుండి విడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకు సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్టు మీద ఏ నాయకుడు అయితే పిలిపిస్తాడో ఆ నాయకుని ఏమో ఆ వర్గం వాళ్ళే పోవడము. సో దీని నుండి ఏమవుతుందంటే ఆల్రెడీ పార్టీ డిస్టర్బ్లో ఉంది. ఆ డిస్టర్బ్ ఉన్న దాంట్లో వీళ్ళ ఇద్దరి కోటరీ వల్ల మొత్తానికి కూడా వ్యవస్థ మొత్తం దెబ్బతింటుండే. అది వాళ్ళ అర్థం చేసుకోవాలి. అంటే మేబీ దాని వల్ల కూడా కేసీఆర్ నష్టపోయారనే ఉంది కదా, నిజమేంటారా? 100%. కానీ ఎప్పటికప్పుడు మేము లేదు, బయటికి మాత్రం మేము చాలా పద్ధతిగా ఉన్నాం, మేము ఒక కుటుంబీకుల్లా ఉన్నామని చెప్పేసి బయటకు చెప్తూ ఉంటారు. అంటే రేపటి రోజున వాళ్ళ పోరు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవబోతుందంటారా? అంటే ఇప్పుడు వాళ్ళ పోరు స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా ఆల్రెడీ జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టినరో ఆ రోజే వాళ్ళకు మొత్తానికి కూడా వాళ్ళ స్థావరాలన్నీ కూడా కూలిపోయినట్లే. ఎందుకు అనంటే ఏ ఉద్యమకారులు అయితే మిమ్మల్ని ఉద్యమ ఆకాంక్ష ద్వారా మిమ్మల్ని ఆ స్థానంలోకి తీసుకొచ్చిండ్రో అదే ఉద్యమకారులు మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని ఇంకో స్థానంలో కూర్చోబెట్టిండ్రు అన్న రోజే మీ పతనం మొదలైంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో వాళ్ళనేది ఏంటంటే కాంగ్రెస్ మీద నమ్మకం తగ్గిపోయింది అని చెప్పేసి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలం మీరు చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క దగ్గర కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొని వస్తుంది, రోజుకొక అంశాన్ని తీసుకొని వస్తుంది. ఎందుకంటారు? అంటే ఇదంతా చెప్పాలంటే ఏమంటే కామెడీ ఎక్కువైపోయింది. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడంలో వాళ్ళు నిజంగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటున్నారు అని అంటే ఈ సబ్జెక్ట్ ఈరోజు తీసుకుంటే ఇది ఈరోజే ఎండ్ అయిపోతుంది అంటే అది బ్లాస్ట్ అవుతుందా బ్లాస్ట్ అవుతలేదా అంటే పబ్లిక్లో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్గా రైతు రుణమాఫీ జరిగింది. నిజంగా దేశం గర్వపడేటట్లుగా ఈ దేశంలో అత్యంత స్థాయిలో అంటే ఎక్కువ మోతాదులో రైతు రుణమాఫీ జరిగింది రేవంత్ రెడ్డి గారి వల్ల. సో దాన్ని అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. మనము ఈ రైతులకు సకాలంలో మనము రైతు రుణమాఫీ చేసినామే అని. గత ప్రభుత్వాలు చూసినట్లయితే రైతులు హరిగోసపడి వాళ్ళు ఇబ్బందులు పడి నానా యాసలు పడి వాళ్ళు తిప్పలు పడి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినాక రైతు రుణమాఫీ జరిగింది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఒక నిర్ణయంతోన వాళ్ళు చెప్పిన టైంకి చెప్పిన లోపు రైతులకు సకాలంలో వాళ్ళకు రైతు రుణమాఫీ చేసిండు. అయితే ఆ రైతు రుణమాఫీ జరుగుతుంది అన్న రోజు ఇక్కడ ఏం చేశారంటే మీడియాని అటెన్షన్ డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచన తప్పుపట్టేయాలి అని చెప్పి ఆ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారితో ఒక చిన్న డ్రామా చేయాలని చెప్పేసి ఆ డ్రామా చేసిండ్రు. చాలా స్పష్టంగా ఆ వీడియోలో కనబడుతుంది. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, మీరు చూసింటారు ఆ రోజు వీడియోలో. మనము ఈ రోజు ఇది బ్లాస్ట్ కావాలి, రుణమాఫీ అంశం పక్కదారి పట్టాలి, ఈ కృష్ణమోహన్ రెడ్డి అంశమే మనకు ముందుండాలి హైలైట్ అవ్వాలని. అంటే అసలు ఎంత మూర్ఖత్వం అని అంటే ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మెచ్చి ఒక 10 ఏళ్ళు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతున్నప్పుడు ఒక స్వపక్షంగానో విపక్షంగానో అధికార పక్షంగానో స్వాగతించాల్సింది పోయి ఈరోజు దాన్ని వ్యతిరేకించేటట్లుగా ఆ రైతులను మీరు అవమానించినట్లే కదా ఈరోజు అట్లాంటి అంశాలను తీసుకొస్తాయి. ఈరోజు మనం రీసెంట్గా
ఈరోజు కొత్తగా బీసీ అనే ఒక నాటకం అంటున్నారు. అరే నేను ఒక బీసీని భయ్, నేను కూడా ఒక బీసీ బిడ్డనే కదా. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన బిడ్డనే కదా. మీరు మీ పార్టీలో ఆ రోజు ఉన్న బీసీలందరినీ కూడా ఆ నియోజకవర్గంలో బీసీలను ఎవరిని కూడా ఎదగనీయకుండా ఎవరో పెట్టుబడి నాయకుడు వచ్చి మిమ్మల్ని కల్లిబొల్లి మాటలు చెప్పినటువంటి నాయకుని తీసుకొచ్చి వాడే మీ స్థావరాన్ని కూల్చే ఈరోజు అదే బీసీ నాయకుడు ఆయన అడ్డం పక్కన పెట్టుకొని ఈరోజు బీసీలకు మేము న్యాయం చేసినామని చెప్తాడు. ఏ బీసీకి న్యాయం చేశారండి? మీరు పెట్టుబడిదారులకు ఎవరైతే డబ్బులు పెట్టుకొని వచ్చిండ్రో, ఎవరైనా పైరవీలు చేసుకొని వచ్చిండ్రో వాళ్ళకి న్యాయం చేసిండ్రు. ఉద్యమ ఆకాంక్ష ఉద్యమంతో వచ్చినటువంటి నష్టపోయినటువంటి ఏ బీసీలకు న్యాయం చేసిండ్రో ఏ బీసీకి న్యాయం చేయలేదు. ఇదొక ఎత్తు అయితే ఈరోజు మెడికల్ కాలేజ్ సీట్ల మీద ఒక రోజు ఒక చిన్న ధర్నా అంటే ఇట్లా జస్ట్ ఇట్లా చేస్తారు. ఎందుకు అని అంటే బ్యాక్గ్రౌండ్లో ఏంది మల్లారెడ్డి అండ్ పల్లారెడ్డి. మల్లారెడ్డి పల్లారెడ్డికి న్యాయం చేయాలి. వాళ్ళ 2 కాలేజీలకు సీట్లు ఫిల్ కావాలి. మళ్ళీ పువ్వాడ అజయ్ గారి కాలేజ్ ఉంది. సో వీళ్ళ మెడికల్ కాలేజీల కోసం అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పేసి మా విద్యార్థి నాయకులను బలిపశువులను చేస్తారు. అంటే ఇంత చీప్ ట్రిక్స్ ప్రజలకి అర్థం కావటం లేదు అని వాళ్ళు అనుకుంటున్నారా? ఎవరు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది. ప్రతిదీ కూడా పబ్లిక్కి అర్థమైపోయి పబ్లిక్కే రాజకీయ నాయకులకు చెప్పే స్టేజ్కి వచ్చిండ్రు. గతంలో కంటే గతంలో రాజకీయ నాయకుడు చెప్తే ఒక జర్నలిస్ట్ చెప్తే ఇనే స్టేజ్లో ఉండే ప్రజలు, కానీ ఇప్పుడు ప్రజలు రివర్స్గా రాజకీయ నాయకులకు జర్నలిస్టులకు చెప్పేటువంటి స్టేజ్కి వచ్చిండ్రు. ఆ విషయాన్ని వీళ్ళు గమనించక ఇంకా అదే భ్రమలో ఉన్నారు. ఇంకా ఓల్డ్ ఏజ్ 90స్లోనే ఉండి మాట్లాడుతున్నారు. 90s కాదు, బయటికి రండి, బయటికి వచ్చి చూడండి అసలు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి ఒక మూసుకేసుకొని వినండి మన గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారని. అదంతా వినకుండా ఈ రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామాల వీళ్ళంతా ప్రజలు ఏదో డైవర్ట్ అవుతారని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆ డైవర్షన్ అనేది జరగదు అనేది మాత్రం వాళ్ళు గమనించాలి. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే హైడ్రా వల్ల చాలా మంది నష్టపోతున్నారు. స్పెషల్గా చెప్పాలంటే చిన్న చితక మనుషులు, అంటే ఎవరైతే ఇల్లు కావాలి అని అపురూపంగా ప్రాణంగా కట్టుకుంటున్నారో ఆ ఇంటిని కూల్చి వేసినప్పుడు వాళ్ళ ప్రాణమే పోతుంది, కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారని చెప్పి కొన్ని కక్షపూరితంగా చేస్తున్నారు అనేది మేము వింటున్నాము. అది నిజమా? హైడ్రా అనేది ఈ ప్రభుత్వం ఏదో కొత్తగా క్రియేట్ చేసింది అన్నట్లు కాదు. హైడ్రా అనేది ఏంటంటే హైడ్రా అనేది హైదరాబాద్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టము ప్రతి దగ్గర ఉంటుంది. సో ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ ఏదైనా ముంపు జరిగినా, ఏదైనా నష్టం జరిగినా దానికి సహాయ సహకారాలు చేయడానికి ఒక శాఖ ఉంటుంది, ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగమే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీళ్ళ పనితీరు ఏంటంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తులను కాపాడాలి, ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ఏదైనా వరదలు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అలాంటిదే ప్రక్రియనే హైడ్రా. ఈ రోజే కాదు, గతంలో కూడా మిషన్ కాకతీయ ప్రాజెక్టు ఉండే. మిషన్ కాకతీయ ఉన్నప్పుడు 70,000 చెరువులని గుర్తించినప్పుడు అప్పుడు 40,000 చెరువులని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూడికతీతలు చేసి నీళ్లు నింపిండ్రు. ఎందుకు అనంటే మన చెరువు ప్రాంతాన్ని మొత్తాన్ని సంరక్షిస్తూ చెరువుతో పాటు చెరువుతో ఉన్న చుట్టుముట్టున్నటువంటి ఎఫ్టిఎల్ ల్యాండ్ మొత్తాన్ని కూడా దాన్ని మొత్తం కూడా చదును చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఆనకట్టలు లేని దగ్గర కట్టలేసి ఎక్కడైతే కట్టలు ఉన్నావో కట్టల్ని మళ్ళీ బ్రిడ్జులు మరమ్మతులు చేయడం అవన్నీ మిషన్ కాకతీయలో భాగంగా చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? సేమ్ అక్కడ మన ఆ ప్రాంతంలో నీళ్లు నిల్వ ఉండాలి, రేపొద్దున మనకు అక్కడ వాటర్ రిసోర్స్ పెరగాలి, అక్కడ కింద రైతులు ఉన్నా కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ పెరగాలి అని చెప్పే ఉద్దేశంతో అక్కడ చేస్తున్నారు. సేమ్ హైడ్రా కూడా ఇప్పుడు ఏముందంటే ఇక్కడ హైదరాబాద్ ఒక చిన్నపాటి వర్షం, 1 నిమిషం వర్షం పడితే మొత్తానికి కూడా చెరువులు కింది ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోవడం జరుగుతుంది. ఆ మునిగిపోవడం వల్ల ఏమైతుంది అని అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఎవరికి? పేదవాళ్ళకి జరుగుతుంది. ఇవన్నీ జరగొద్దు అంటే ఏం చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసినటువంటి పరిస్థితులను అన్ని కూడా చూసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఏ పేదోడికి కూడా జరగొద్దు అని చెప్పి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నావో చెరువుల దగ్గర, చెరువు ఎఫ్టిఎల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎవరైతే అక్రమంగా కట్టడాలు కట్టినరో ఆ అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని తొలగిస్తున్నారు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అక్రమ కట్టడాల్లో ఎవరుంటున్నారయ్యా అంటే ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా పెద్ద పెద్ద బడా నేతల బినామీ ఆస్తులు మాత్రమే అక్కడ ఉంటున్నాయి. ఏ పేదవాళ్ళు వాళ్ళకు కూడా ఉండట్లేదు. అక్కడ ఉంటున్న ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కూడా ఈ బడా నేతల కింద పనిచేసేటే వాళ్ళు కిరాయికి అక్కడ ఉండేటోళ్ళు వాళ్ళు మాత్రమే. కానీ ఎవరు కూడా పోయి చెరువులో పోయి ఇల్లు కట్టుకుంటాం అనేటోళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈ బడా నేతలు ఏంటంటే మమ్మల్ని ఎవరు ఏం చేయరు, రాజకీయ నాయకులుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశంతోన అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళే మాత్రమే కూల్చిండ్రు. అవి కూలిస్తే
ఈ బడా నేతలకు సంబంధించినటువంటి ఇంకో బడా నేతలకు మాత్రమే కళ్ళు మండుతున్నాయి, కడుపు మండుతుంది అంతే. ఇంతవరకు ఏ ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పలేదు ఈ హైడ్రా చేయడం తప్పు అని చెప్పేసి. హైడ్రా చేయడాన్ని దేశం మొత్తం గర్విస్తుంది, హర్షిస్తుంది. అంటే హైడ్రా చేయడం తప్పు అనట్లేదు, కానీ కొంతమంది మాత్రం హైడ్రా వల్ల మేమంటే బ్యాంకుల్లో లోన్ పెట్టుకుని అసలు హైడ్రా అనేది మొదలు చేశారు, అంత బాగుంది, కానీ మాకు పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు కట్టుకోవడానికి, ఎందుకు జరిగింది, మేము బ్యాంకు లోన్లు కడుతున్నాము, ఇప్పుడు ఆ ఇంటి మీద లోన్ ఉంది, దాన్ని కూల్చివేస్తున్నారు, మరి లోన్లు కడుతుంటే ఇప్పుడు మాకు ఎక్కడ ఆసరా ఉంటుంది, మాకు ఏది ఇస్తారు అనేది కొంతమంది అడుగుతున్న క్వశ్చన్. మీరు అన్నట్టుగా కొంతమంది బడా బాబులు ఉన్నారు, వాళ్ళది అసలు పెద్ద బేఫికర్, అసలు మ్యాటరే కాదు వాళ్ళకి ఆ ఇల్లు పోవడం అనేది. బట్ ఎవరైతే కొంచెం ఆ ఇంటి కోసం అని చెప్పేసి అప్పో సొప్పో చేసి లేదా బ్యాంక్ లోన్స్ పెట్టి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు మరి? అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఈ హైడ్రా వల్ల నష్టపోయినటువంటి ప్రాంతాన్ని అన్నింటినీ కూడా ఇప్పుడు కూడా ఎప్పటికీ పరిశీలిస్తున్నారు. సో అక్కడ ఏదైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళు నిజంగా నష్టపోయి ఉన్నారు అన్న వాళ్ళని వెంటనే ప్రభుత్వం వాళ్ళకు పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది. ప్లస్ వాళ్ళని ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళకి ఏదైతే నష్టం జరుగుతుందో అక్కడ వాళ్ళకు నిజంగా వీళ్ళు జెన్యూన్గా వీళ్ళు ఒక పేదవాళ్ళు ఇంటికి అర్హులు ఉన్నారు అన్నోళ్ళని వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఇండ్లు కేటాయించే పనిలో కూడా ఉంది. కానీ ఇక్కడ ఒకటి అర్థం అవుతుందన్న, ఇంతకు ముందు ప్రభుత్వం చేసిన తప్పిదమే కదా ఇది. అంటే ఒక ప్రభుత్వం వచ్చి ఓవరాల్గా అన్ని సైన్లు చేయించేసి వాళ్ళకంటూ అంటే ఏదైతే బ్యాంకులకు కానీ ఏదైతే ఓకే చేసిన తర్వాతే ఒక పర్సన్ వచ్చి అక్కడ కొనుక్కునే హక్కు చేసుకుంటాడు, అంటే ఆ పర్సన్ వెళ్ళిపోయి ఆ బిల్డర్ దగ్గర తీసుకుంటాడు. అంటే ఓవరాల్గా చూస్తే ఒక ప్రభుత్వం అనేది ఓకే చేసిన తర్వాత మాత్రమే బ్యాంకులో నుంచి మనకి వచ్చే అమౌంట్. అంటే ఇప్పుడు పాత ప్రభుత్వం చేసింది, ఆ పని చేసింది అంతా ఓకే చెప్పి అప్పచెప్పేసింది, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం మీదకి వచ్చి పడుతున్నారు. అసలు ఎక్కడ జరుగుతుంది లోపం? అంటే లోపం ఏముందంటే ముందుగా ఈ ప్రాంతాన్ని, చెరువు ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేసినటువంటి వాళ్ళు ప్రథమ ముద్దాయి. రెండు, ఈ ప్రాంతం చెరువులో ఉంది అని చెప్పి తెలిసినా కూడా దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారి రెండో ముద్దాయి. ఇది చెరువు ముంపుకు గురవుతుంది, రేపు పొద్దున్న దీనివల్ల ప్రమాదమే, దీనివల్ల నా నుండి ఇంకో కొంత వందల మందికి నష్టం అని చెప్పేసి అక్కడ ఇల్లు కట్టుకొని బలవంతంగా అక్కడ ఉంటున్న వాళ్ళు మూడో ముద్దాయి. కాబట్టి ఈ ముగ్గురు చేసే తప్పిదాల్లో కొన్ని వందలు వేల మంది నష్టపోతున్నారు. ఒక్కరి కోసం ప్రభుత్వం ఆలోచించదు. వందల వేల మంది ఈరోజు ప్రజలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. దాని ద్వారా మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తం అయిపోయి చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం చిన్నపాటి వర్షానికి. కాబట్టి ఈ తప్పిదాలు ఎవరు చేసిండ్రు? గత ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రథమ చర్య కదా. ప్రభుత్వం ఎక్కడున్నా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఆ ఉన్నప్పుడు దీని మీద ఎందుకు ఆలోచించలేదు ప్రభుత్వాలు అనేది ఇది క్వశ్చన్ మార్క్. కాబట్టి ఏ ప్రభుత్వమైనా తీసుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యమైనటువంటి వర్క్ ఇదే. కాబట్టి దీన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం కానీ చాలా గొప్ప హర్షణీయమైనటువంటి విషయం. రైట్. అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకుంటే 6 గ్యారెంటీల మీద కూడా చాలా మంది ఒక రంగు అయితే వేస్తూ ఉన్నారు. అన్నీ ఏమీ సఫలం కాలేదు, 6 గ్యారెంటీలు అని చెప్పారు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారని. నిజమా? అంతా అబద్ధము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వము. ప్రజలకు అన్ని రకాలుగా అన్ని వసతులతో అన్నీ కూడా సమకూర్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎవరైతే ఈ అహంకారంతోన 10 ఏళ్ళ అధికారం అనుభవించిండ్రో వాళ్ళు మాత్రమే ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఈరోజు వాళ్ళు కళ్ళు మండి ఎన్ని మాటలు మాట్లాడిండ్రు, ఎన్ని ఫేక్ వీడియోస్ చేయించిండ్రు, ప్రజల్ని డైవర్ట్ చేసేది. బస్సులో కూర్చొని పల్లీలు పోల్చుకొని అది చేసుకోవడం, కూరగాయలు గిల్లుకోవడం అనేటివి. అంటే ఆడ వీళ్ళు కొంతమంది ఆర్టిస్టులను పెట్టించి చేయించారు. అవి రియల్ వీడియోస్ కాదు. కానీ నిజంగా ఒక మహిళ అట్లా చేసుకొని పోతే తప్పేముందండి? కూరగాయలకు పోతారు, కూరగాయల నుంచి ఇంటికి పోయే క్రమంలో బస్సులో కూరగాయలు క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతారు. తప్పేముంది? వాళ్ళు పని చేసుకోవడం తప్పు. దాన్ని తప్పుగా చూపించి అంటే మహిళలు ఉచిత బస్సుని ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మహిళలను క్రిటిసైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? అంత క్రిటిసైజ్ చేస్తూ వీళ్ళు సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారాలు చేయడము, ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు మాత్రమే. ఇంకోటి 6 గ్యారెంటీల స్కీమ్స్ గతంలో ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీ స్కీమ్లను అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అన్నీ కూడా సకాలంలో అందరికీ అన్ని ఏవైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో అందరికీ కూడా అన్ని పథకాలు అందుతాయి. దానికి సంబంధించి అన్నీ కూడా ఇప్పటికి కూడా పూర్తయినవి. దాని ప్రకారంగానే ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చినట్లుగా ముందుకు పోతుంది.
8 నెలల పాలన ఎంత సుభిక్షంగా సంతోషంగా ప్రజలు శాంతియుతంగా ఉన్నారు అనేది ఈరోజు కనబడుతుంది. రైట్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం ట్రాఫిక్ ఆంక్షలు అంటే ట్రాఫిక్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఒక వినూత్న ఆలోచన అయితే ఆయన చూపించారు. అదేంటంటే ట్రాన్స్జెండర్స్ని వాలంటీర్గా పెట్టడం అనేది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అండ్ దాని ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ముందు ముందు? అంటే నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప గౌరవపరమైనటువంటి నిర్ణయము. నిజంగా ట్రాన్స్జెండర్స్ని చాలామంది అసహించుకుంటారు. ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర వాళ్ళు అడుక్కోవడము నిజంగా వాళ్ళ లైఫ్ అనేది ఒక నీచం అనిపిస్తుంది. కానీ రియల్గా రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ఎందుకు అని అంటే ఈరోజు ట్రాన్స్జెండర్లకు కూడా వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చిండు. ఈరోజు దేశం మొత్తం కూడా గర్వించేటట్లుగా ఈరోజు ఒక గొప్ప నిర్ణయం అది. ఆ నిర్ణయాన్ని నిజంగా ఈరోజు నాలెడ్జ్ ఉన్న ప్రతి పౌరుడి నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా హర్షిస్తున్నారు. అరే నిజంగా అసలు ఎంత గొప్ప నిర్ణయం, అసలు ట్రాన్స్జెండర్స్కి కోసం ఒక మంచి ఆలోచన. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఒక గౌరవంగా వాళ్ళకు ఒక భత్యం ఇస్తూ వాళ్ళకు ఒక యూనిఫామ్ వాళ్ళని ఒక గౌరవంగా చూపించడం అనేది నిజంగా ఈ దేశంలో నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఈ రాష్ట్రంలో నేను పుట్టినందుకు. సో ట్రాన్స్జెండర్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా చాలామందిని నేను ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర అడిగిన మీకు ఇట్లాంటిది అంటే నిజంగా అసలు చాలా గ్రేటు, రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు. మా అందరి ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. సో చాలా మంచి గొప్ప నిర్ణయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే. అంటే వాళ్ళ వేతనం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఎలా తీసుకుంటారు, ఎలా నియామకం జరగబోతుంది? అంటే సేమ్ వాలంటరీ సిస్టమ్ లాగా. సో వాళ్ళకు కూడా ట్రాఫిక్ వాలంటీర్ల కిందక వాళ్ళని నియమిస్తారు. దానికి ప్రభుత్వం ఒక బడ్జెట్ పెట్టి ఎవరైతే పోలీస్ ఆఫీసర్లకు బదులుగా వీళ్ళని వినియోగిస్తున్నారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా చాలా రోజులుగా వాళ్ళందరూ సేవలు చేస్తున్నారు కదా, వాళ్ళకి బదులు వీళ్ళని పెడతారు. వాళ్ళ వినియోగాన్ని ఇంకో రూపంలో తీసుకుంటారు. ఇంకో అర్హత కూడా ఏదైనా ఉంటుంది అంటారా? అర్హత అంటే వాళ్ళు పాపం ట్రాన్స్జెండర్స్కి ఏం చదువుకొని ఉండరు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని స్కిల్స్ అప్గ్రేడ్ చేసి వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇస్తుండొచ్చు. ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళని అర్జిస్తారు. ఇంకోటి రీసెంట్గా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ముందు పెట్టి వెనక పెట్టారు అని చెప్పేసి, తెలంగాణ తల్లిని వెనక్కి పెట్టారు అని చెప్పేసి ఒకటి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న హార్డ్లీ 1 or 2 days నుంచే. ఎందుకు అంతలా అంటే మేము వచ్చాము అని అంటే మళ్ళీ మేము తొలగించేస్తాము అని చెప్పేసి చాలా కక్షపూరితంగా గట్టిగా వాదిస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వం పోయినా పర్వాలేదు కానీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష బలంగా నెరవేరాలి అని చెప్పి కోరుకున్నటువంటి దేవత సోనియా గాంధీ. ఈరోజు మనం అందరం ఈరోజు హ్యాపీగా ఉన్నాం, ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉంటున్నాము అని అంటే సోనియా గాంధీ భిక్షతోనే. సరే, పోరాటం ఒక ఎత్తు అయితే పోరాటం ద్వారా మన ఆకాంక్షను తెలియజేస్తే ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి ఒక యూపీఏ ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకొని సోనియా గాంధీ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండు. అట్లాంటి రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి కుటుంబంలోని రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని. ఇక్కడ టెక్నాలజీని డెవలప్మెంట్ కోసం ఆయన చేసినటువంటి కృషి మరవలేనిది. కాబట్టి అట్లాంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే తప్పేముంది? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లోపల చాలా గౌరవప్రదంగా ఒక ప్లేస్కి ఇప్పటికే భూమి పూజ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు. సో అక్కడ పెట్టుకుంటారు. కానీ దీన్ని రాద్ధాంతం చేసి నేను కూలుస్తా, నేను తీసేస్తా అని అహంకారంతో ఉన్నటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ మాత్రం ఊరుకోరు. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలాగే రాహుల్ గాంధీ మీద కూడా ఎప్పటి నుంచో ఉన్నది మతపర విద్వేషం. అంటే విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా వీళ్ళవి ఉంటాయి, కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంటుంది అనేది ఏదో ఇంతకు ముందు కూడా ఉన్న నానుడి. సో దాని గురించి మీరేమంటారు? ఇదే ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసి వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చేసి బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని, కాంగ్రెస్ అంటే మతతత్వ పార్టీ అని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలని ఇట్లా వీళ్ళే డీకోడ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అండి వినాయక నిమజ్జనాలను దగ్గరుండి పర్యవేక్షించింది, వినాయక ఉత్సవాలు జరిగేటప్పుడు అన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షించింది? మనం కూడా చూసినాం కదా. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 30 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా పోయి ట్యాంక్ బండ్ మీద పోయి నిమజ్జనాలు చూసిండా? నిమజ్జనాలు ఏర్పాట్లు పర్యవేక్షించిండా? ప్రజల మధ్యలో తిరిగిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిరిగారు కదా. కాంగ్రెస్ మతతత్వ పార్టీ అయితే మతాన్ని ఒక మతాన్ని ప్రోత్సహిస్తుంది, ఒక మతాన్ని వ్యతిరేకిస్తుంది అన్నప్పుడు నిమజ్జన ఏర్పాటు ఎట్లా చూసిండో
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కదా, బొట్టు కూడా పెట్టుకొని తిరుగుతున్నాం కదా, బొట్టు పెట్టుకున్న వాళ్ళ హిందువులు అన్నట్లు కాదు కదా. సో ఇట్లా పార్టీలు ఏంది అంటే వీళ్ళు ఒక మసిబూసి మారడికాయ చేసి ఒక పార్టీలని ఒక కులానికో ఒక మతానికో ఒక అంటిపెట్టి దీన్ని ఒక రాజకీయం చేయడము ఇక్కడ పడిపాట అయిపోయింది వాళ్ళకు. సో దాన్ని ఏదో గొప్పగా చెప్పుకొని వీళ్ళు ఆ పార్టీ ఇట్లా ఈ పార్టీ ఇట్లా అని చెప్పి అట్లా ఓట్లు వేయించుకోవడానికి ఏదో కొత్త వింత పొగడలు పోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ ఏంటంటే హైడ్రా అనేది వినూత్నంగా ఆలోచించారు, మన తరతరాలకు భవిష్యత్తు ఉండేలాగా ఆలోచించిన ఒక మంచి ప్రయత్నం అనేది అందరూ నమ్ముతున్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ సిటీకి వెళ్ళగలుగుతుందా? ఓల్డ్ సిటీలో ఉన్న అక్రమ కట్టడాలని కూల్చగలుగుతుందా? 100% హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది. హైడ్రాకి ఎలాంటి ఆంక్షలు లేవు, హైడ్రాకి ఎలాంటి రాజకీయ ప్రోద్బలాలు లేవు, హైడ్రాకి ఎలాంటి వీళ్ళవే కూల్చాలి వీళ్ళ కూల్చొద్దు అని లేదు. సో హైడ్రా ఈరోజు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసం, అంటే ఎక్కడైతే పేద ప్రజలు నష్టపోకుండా ఈ చెరువులు కుంటల ద్వారా కొత్త కట్టడాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని వెంటనే తొలగించే పనిలో హైడ్రా ఉంది. రేపొద్దున వర్షం వచ్చినా కూడా ఎక్కడ కూడా చిన్నపాటి రోడ్లపై నీళ్లు రాకుండా ఎక్కడైతే ఈ ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా కాపాడడం కోసం హైడ్రా పనిచేస్తుంది. సమస్యలతో వచ్చినప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా సమస్యలతో వస్తే ఏదో ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పి నచ్చజెప్పి పంపించేవారు అన్నది నేను విన్నాను. అంటే అలా క్లాసెస్ తీసుకునే వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం? అట్లాంటిది ఏం లేదు, కానీ సమస్యని అప్పుడు చెప్పుకోవడానికి అందరి దగ్గరికి సొల్యూషన్ లేకపోతుండే కదా. సమస్యలు ఎవరో ఒకరిద్దరి దగ్గర మంత్రుల దగ్గరికే చెప్పుకునే పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా ఆ మంత్రుల దగ్గరికి పోయి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండే. కాబట్టి అప్పుడు కళ్ళబొల్లి మాటలు ఏముంది, ఉద్యమ నేపథ్యం నుండి వచ్చారు కాబట్టి మీకు తెలియదా మీరు ఎట్లా చేయాలో ఏంది అని చెప్పేసి వాళ్ళు చెప్పి పంపించేటోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. అంటే అంతకుముందు నిరసనలు లేవు, అంటే అప్పట్లో బాధలు లేవా, లేకుంటే నిరసనలు కూడా చేసే అంత స్టెప్ని ముందుకు వేయించలేదంట బీఎస్ ప్రభుత్వం? అప్పుడు స్వేచ్ఛ అనేది లేదు, ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువైంది. అప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది లేదు, అప్పుడు ఆంక్షలు ఉండేది. అప్పుడు ఏం చేయాలన్నా ఆంక్షలు ఉండేది. అమరవీళ్ళ స్థూపాన్ని దగ్గరికి పోయి ఒక ఫోటో దిగాలన్నా ఆంక్షలు ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి ఆంక్షలు లేవు. ఇప్పుడు ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు అందరికి కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు, అందరినీ మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చిండు, అందరికీ అన్ని ఛానల్స్లో ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు, అందరూ అన్ని రకాలుగా చేస్తున్నారు. అప్పుడు ఏదన్నా చిన్న మాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద వెంటనే అటాక్స్ జరగడమో వాళ్ళ మీద అక్రమ కేసులు జరగడమో ఏదో రకమైనటువంటి ప్రక్రియ జరిగేది. సో దాని నుండి నిరసన చేయడానికి ఒక ధర్నా చౌక్ కూడా లేకపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ప్రశాంతంగా వాళ్ళ సమస్యలు తెలుపుకోవడానికి ఒక హక్కులని, వాళ్ళ స్వేచ్ఛాయుతమైనటువంటి వాళ్ళ హక్కుల ప్రాథమిక హక్కులను కలిగించింది. అయితే ఈ హక్కులని ఎవరు కాలరాస్తున్నారు అయ్యా అంటే, ఎవరైతే అధికారం కోల్పోయి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ నిరసనలు చేస్తూ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. అక్కడ మీరు చాలా స్పష్టంగా మీరు చూస్తే గమనిస్తే తెలిసిపోతుంది, స్పష్టంగా ఆ నిరసనల్లో డ్రామాలే కనబడుతున్నాయి, ఓన్లీ డ్రామాసే. అంటే స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఎక్కువైపోయిందంటారా డ్రామాస్? అంటే ఈ డ్రామాలు చేయడం కోసం స్క్రిప్ట్లు తయారు చేసుకొని రాత్రికి స్క్రిప్ట్ తయారవుతుంది, రేపు పొద్దున డ్రామా ప్లే అవుతుంది. అయితే అక్కడ డ్రామాలో ఆర్టిస్టులు మాత్రం వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ను కరెక్ట్గా ప్లే చేయకుండా ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ గంటకు ఒక డ్రామా అయిపోతే నెక్స్ట్ డే పొద్దుగాల ఇంకో డ్రామా వస్తుంది. అంటే ఏ సబ్జెక్ట్ను కూడా పూర్తి స్థాయిలో అంటే 100% ఏది పూర్తి చేస్తలేరు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద వచ్చిండ్రు, రవికి న్యాయం చేయాలి, రవి కోసం ఒకరోజు ధర్నా చేస్తారు, పని చేస్తారు, ఆ రిప్రజెంటేషన్ ఉంటుంది ఏముండదు. అంటే ఇట్లాగనే ప్రతి సమస్యను కూడా తీసుకొచ్చి నడి బజార్లో తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు చెప్పేది పాడి కౌశిక్ గురించేనా? పాడి కౌశిక్ రెడ్డిని ఆయన్ని అసలు ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే 2 రోజులు జబర్దస్త్ మొత్తం ఆగిపోయినట్లే. అంటే ఏం చేద్దామని చెప్పేసి ఆ ప్లాన్ చేశాడు, ఏం చేద్దామని ఏం లేదండి, బీఆర్ఎస్ పార్టీలో ఆనవాయి అయితే ఇట్లా ఎవరన్నా మాట్లాడతాడు అని అంటే వాడిని ముంగట పెట్టి వాటితో ఆడిస్తారు. సో దాంట్లో కీలుబొమ్మగా మారిండు మనోడు, తోలుబొమ్మ ఆటలో ప్లేయర్గా అయ్యిండు, ఆడిండు మాట్లాడి జోకర్ అయిపోయిండు. కాన్షియన్స్ నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తివి, నువ్వు సభ్యునివి, నువ్వు బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తివి, నువ్వు ఒక మహిళని అవమానిస్తావు,
ఎమ్మెల్యేలను కించపరుస్తూ నీ తోటి ఎమ్మెల్యేలను కించపరుస్తూ పార్టీలో ఇంకే ఎమ్మెల్యే లేడా నీకు ఒక ఆప్షన్ ఇచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టా అన్నప్పుడు నువ్వు చెప్పొద్దా సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి నాతో ఎందుకు మాట్లాడిస్తున్నావు నేను జూనియర్ ఎమ్మెల్యేని నేను మొన్ననే కదా ఎమ్మెల్యే అయినా మొదటిసారి నాతోన కంటే సీనియర్ ఎమ్మెల్యేలతో మాట్లాడించండి అని చెప్పి 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులను పట్టుకొని నువ్వు అరేతురే కొట్టడము దాదాగిరి చేయడము అసలు ఏమైనా భావ్యమేనా నిజంగా వాళ్ళందరూ ఒకసారి వాళ్ళు తొడగొడితే నువ్వు ఉంటావా నువ్వు అర్థం చేసుకోవాలి ఏదైనా కూడా ఒక వ్యక్తికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నీకు ఏది పడితే అది స్క్రిప్ట్ ఇచ్చారు మాట్లాడరానైనా అంటే నువ్వు మాట్లాడితే ఏమైందంటే జోకర్ అవుతావు నిజంగా 2 రోజులు జబర్దస్త్ టీవీలో రేటింగ్స్ లేదంటండి మొత్తం ఈ జబర్దస్త్ చూసారంట అందరూ నీ ఇంటికి వస్తా నీ ఇంట్లో టిఫిన్ చేస్తా మీ ఇంట్లో టిఫిన్ లేదా తిన్నికే వాళ్ళ ఇంటికి పోయి టిఫిన్ చేస్తా మీ ఇంటి మీద వచ్చి జెండా ఎగిరేస్తా అసలు నువ్వు ఎవర్రా నాయనా తెలంగాణ ఉద్యమం నడిచిన రోజు తెలంగాణ ఉద్యమకాలమే రాళ్ళేసినోనివి నువ్వు నీకు టీఆర్ఎస్ పార్టీలో నువ్వు దొంగదాట్లో వచ్చినావు నువ్వు బ్రోకరిజం చేసి వచ్చినోనివి నువ్వు కూడా నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయి నువ్వు ఒక 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేని ఆయనతో పోయి నేను మీ ఇంట్లో జెండా ఎగిరేస్తా మీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెడతా మీ ఇంట్లో కూర్చుంటా నిన్ను కేసీఆర్ సార్తో తీసుకుపోతా అంటే ఎందుకు ఆయనకు తెలియదా బాట తెలియదా ఫామ్ హౌస్ కోనికే నువ్వే వచ్చి తోలుకోపోవాలన్నా ఇవన్నీ ఏంటంటే సిల్లీ థింగ్స్ ఇవన్నీ ఆయనకి ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ను వాడము దాన్ని నేను జోకర్గా క్రియేట్ చేసుకొని అది చేసుకోవడము మొత్తంకి కూడా లాస్ట్కు జోకర్ కార్డ్ అయింది మనోడు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన ప్రకారంగా అసలు ఎలా ముందుకు వెళ్తుంది, ఇంకా స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ముందు ముందు? అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమిష్టిగా కృషితో ఈ రాష్ట్రాన్ని గతంలో జరిగినటువంటి తప్పిదాలు కాకుండా ఇప్పుడు ఈ ప్రజలకు ఏం కావాలి, మనం ఏం చేస్తే వాళ్ళందరూ సుభిక్షంగా ఉంటారు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లో మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంది, గతంలో చేసినటువంటి తప్పిదాలు కాకుండా ఇప్పుడు ఏ విధంగా ముందుకు పోవాలి అనే విధానంతోన వాళ్ళు స్టెప్ బై స్టెప్ ముందుకు పోతున్నారు. సో వచ్చి జస్ట్ 8 months అవుతుంది. కేసీఆర్ గారికి 2 సంవత్సరాలు పట్టింది పాలన చక్కబెట్టడానికి. కానీ ఇప్పుడు అధికారులని వ్యవస్థని అన్నిటిని చక్కదిద్దడానికి రేవంత్ రెడ్డి గారు 5-6 నెలలని మొత్తం సెటరైట్ చేసి ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతున్నారు. రేపు మీరు చూస్తారు, రేపు రాబోయే రోజుల్లో మీరు ఇప్పటికే మొన్న విదేశీ పర్యటనల్లో మనకి ఇక్కడ 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి కంపెనీస్ వచ్చినాయి, ఒక 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. సో ఇవే కాక రాబోయే రోజుల్లో మరింత మన స్కిల్ యూనివర్సిటీ ద్వారా కొత్త కొత్త ప్రయత్నాలు జరగబోతాయి, కొత్త ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఇది ఒక్కటని కాదు, రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా హైదరాబాద్ని మా సుందర నగరంగా తయారు చేయడంలో రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నారు. దాంట్లో మొదటి స్టెప్పే హైడ్రా. థ్యాంక్ యూ సో మచ్ సార్.